ఓకే మీరు ఓకే బాయ్. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వం. మన మాదిగలు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా దానికి మన ఆనంద్ గారు కానీ, అదేవిధంగా పెద్దలు బాబు గారు కానీ, ఇంకా ముఖ్య నాయకులంతా కూడా చాలామంది కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మాదిగలు అనేవాళ్ళు రాష్ట్రంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీనే కనిపెట్టుకొని ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అదే పద్ధతిలో ఉన్నారు. అదే పద్ధతిలోనే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీయే ఏది వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కడైతే మాదిగలు ఉన్నా వాళ్ళందరికీ కూడా రోడ్స్ కానీ లోన్స్ కానీ అదేవిధంగా పక్కా గృహాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి 14-19లో మన మందకృష్ణ మాదిగ గారు అయితే నాతో కూడా మాట్లాడారు. ఆ రోజు చాలాసార్లు మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాము. అన్నీ కూడా ఏదో విధంగా ఏదైతే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక కోరిక వర్గీకరణ చేస్తే అందరూ బాగుంటామని చెప్పేసి ఎప్పుడైతే కోరుకున్నారో దాన్ని చేద్దామని చెప్పేసి కూడా మేము కూడా ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసాం. అది జరగల. మొన్న ఈ మధ్య మన మందకృష్ణ మాదిగ గారు మన చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఆయన కూడా హామీ ఇవ్వటం, తప్పకుండా రేపు ప్రభుత్వం రాగానే ఈసారి చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి పోయినసారి కూడా పదవుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే కొంత మనకు కూడా గ్యాప్ రావటం కొంచెం జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఎంతమందిని ఎస్సీస్ని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మనందరం కూడా మనం చూసాం. కాబట్టి రేపు ప్రభుత్వం రాగానే ఈసారి గట్టిగా ఇంపార్టెన్స్ అనేది మాత్రం మాదిగలకి ఎక్కువ % అనేది ఖచ్చితంగా తెలుగుదేశం మేము రివ్యూలో మాట్లాడుకునేటప్పుడు కానీ బాబు గారితో మాట్లాడుకునేటప్పుడు కానీ ఆ టైంలో ఉండే పరిస్థితులను బట్టి కొంత పోయినసారి ఇబ్బందులు జరిగినాయి. ఎప్పుడు నమ్ముకునే వాళ్ళు మనల్ని మాత్రం మనతోటే ఉంటారనుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. రేపు అనేది మాత్రం ఖచ్చితంగా మాదిగలకి 100% గవర్నమెంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్, వాళ్ళకి పదవుల విషయంలో కానీ అన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా ఏదైతే బాబు గారు చెప్పారో ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఎస్సీ ఏదైతే మన మాదిగల వర్గీకరణ మాత్రం ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అవుతుందని చెప్పేసి కూడా నేను మరోసారి భరోసా ఇస్తున్నా. తప్పకుండా మనకి జిల్లాలో మన వాళ్ళు కూడా అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి. ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డారో వాళ్ళందరూ కూడా మీరు సపోర్ట్ చేయండి. అందరూ కూడా కష్టపడదాం. ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం పోవాలి, ఈ అరాచక ప్రభుత్వం వెళ్ళిపోతేనే అందరూ కూడా బాగుంటారు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండేది ఇంకా 35 రోజులు కాబట్టి మన అందరం కూడా కలిసి పనిచేద్దాం. తప్పకుండా మీకు అన్ని విధాలకు కూడా మేము అండగా ఉంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నా. జిల్లాలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన నియోజకవర్గంలో వచ్చినా జిల్లాలో పక్క నియోజకవర్గాలైనా కూడా మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా దాన్ని సమన్వయం చేస్తాను. తప్పకుండా దానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంకి రాగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈరోజు వచ్చిన మన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. టీడీపీ దామచర్ల జనార్దనాన్ని గెలిపించుకునే బాధ్యత మాదిగ జాతి తీసుకోవాలని చెప్పని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో అతి త్వరలోనే అన్నని ఎమ్మెల్యేగా తొందరలో చూడబోతున్నామని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మాదిగ జాతి ప్రజలారా, వైఎస్ఆర్ పార్టీ మాదిగలారా నమ్మకండి. ఈ రోజు కూడా మీకు ప్రెస్ మీట్ సాక్షిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి అయినా, వాసు గారైనా, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే అయినా ఒక్క మాట వర్గీకరణ పట్ల అనిగించగలరా, మాట్లాడగలరా? మీకు చేతగాని దద్దమ్మలాగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మా మంత్రి
సురేష్ గారిని కూడా అడుగుతా ఉన్నాం, మరి వర్గీకరణ పట్ల మీ ఆదిగా అండగా నిలబడితేనే నూతలపాడులో గెలిపించుకున్నాం, ఎర్రగొండపాడులో గెలిపించుకున్నాం. ఆ రోజు టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కూడా నూతలపాడులో మాదిగ బిడ్డ అని చెప్పని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గ ఎంపీ అయినటువంటి సంతనూతలపాడు నందిగం సురేష్ని మాదిగల వల్లే 4 టీడీపీ గెలిస్తే 3 వైఎస్ఆర్ గెలిస్తే ఆ రోజు ఎంపీ గెలిచిన నువ్వు ఈ రోజుకు ఒక్క మాట మాట్లాడకుండా మళ్ళీ సంతనూతలపాడు ఎంపీగా రాబోతున్నావా? ఆ నందిగం సురేష్ గారు మీరు తక్షణమే వర్గీకరణ మీద మాట్లాడకుండా ఈ నియోజకవర్గాల్లో మాదిగ పల్లెలకు వస్తే తిరిగి పంపిస్తామని చెప్పని కూడా మీకు హెచ్చరిక చేస్తూ మా నియోజకవర్గ అభ్యర్థి జనార్దన్ గారిని తప్పకుండా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని చెప్పని మందాక్ష మాదిగ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.